అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి యొక్క. సో అందానికి సంబంధించి కానీ, అటు స్పిరిచువాలిటీకి సంబంధించి కానీ, ఇది అది అని కాదు, ప్రతి ఒక్క టాపిక్ ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా వనజక్క. మరి మనకి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అంటే ఎప్పుడు కష్టాలు ఇవి అవన్నీ కాదు, మనం ఇంట్లో ఎప్పుడు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. సో వాటికి సంబంధించి ఒక మంచి సొల్యూషన్ని వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అక్క, ఇంట్లో సమస్యలు అన్నాను కదా, ఏంటా అనుకోవద్దు. జనరల్గా ఇంట్లో ఎక్కువగా, అది కూడా ఇది సీజన్ బట్టి కూడా మనకి ఇల్లు ఒక్కొక్కసారి డల్గా అలా అనిపిస్తుంటుంది. బొద్దింకలు, దోమలు ఇవన్నీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా. మరి అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ మనం ఒక్కళ్ళం అందంగా ఉండి మనకి ఎప్పుడు ఆనందంగా ఉంటే సరిపోదు, మన ఇల్లు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా. ఈ బొద్దింకలు, దోమలు, ఈగలు ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి వాటి కోసం కూడా ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా, హోమ్ రెమెడీస్ ఉంటాయా? హోమ్ రెమెడీస్ ఉంటాయి. చూడు, ఇప్పుడు మనం చాలా దగ్గర వింటున్నాము మస్కిటో రెపెలెంట్స్ అవి యూజ్ చేస్తే చాలా కేసెస్ ఎలా ఉందంటే మనకి పిల్లలు మస్కిటో రెపెలెంట్స్ వల్ల వాళ్ళకి ఆస్తమా అట్లాంటి ప్రాబ్లమ్స్ రావడము. సో కానీ మనకు ఆప్షన్ లేదు. ఈ మధ్య బ్యాట్స్ వచ్చి మనం కొంచెం బతికిచ్చేసాం. బ్యాట్స్ టపటపా అదో దీపావళి సెలబ్రేషన్స్ అయిపోతుంది, అదో దీపావళి బ్యాట్ పెడితే. కానీ ఏంటంటే మస్కిటో రెపెలెంట్స్ పెట్టినప్పుడు మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే దోమలు కుట్టకుండా ఉండడానికి మస్కిటో రెపెలెంట్ పెట్టేసి డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. అలా చేసినప్పుడు అది ఒక స్లో పాయిజన్ లాగా వర్క్ చేస్తుంది. పిల్లలకి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి మస్కిటో రెపెలెంట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీ రూమ్ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఇన్ఫాంట్ బేబీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఎవ్రీడే మీ రూమ్ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రోజు బెడ్షీట్స్ మార్చడము, రోజు కాస్త డస్టింగ్ లాగా చేసుకొని మూలలో ఏదైనా ఉంటే డంప్ చేయకుండా రూమ్స్ క్లీన్గా ఉంచుకోవడానికి ఇవి బేసిక్స్ అన్నమాట. దాని తర్వాత మన కిచెన్లో వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మనం గిన్నెలు కడిగేసి తడివి పెట్టేస్తూ ఉంటాం. చాలామందికి ఓపిక టైం ఉండదు కాబట్టి, కానీ అట్లీస్ట్ అవి డ్రై అవ్వనివ్వండి. ఎప్పుడైతే తడివి మనము వార్డ్రోబ్ వాటిలో ఇప్పుడు ఇదంతా మాడ్యులర్ కిచెన్స్ కదా, అందులో తడితోటే పెట్టేస్తూ ఉంటే దానివల్ల కూడా కొంచెం చెమ్మ అది వచ్చేసి బొద్దింకలు వస్తాయి అండ్ ఆ చెక్క కూడా పాడైపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మనము బేసిక్గా మనం తీసుకోవాల్సిన కేర్ అనమాట. అండ్ దోమలు పోవడానికి ఇప్పుడు చూడు, అసలు ఈ ఆషాఢ మాసంలో ఏంటి, ఇంకా వర్షాకాలం మొదలైందంటే దోమలు, ఈగలు, అన్నీ క్రిమికీటకాలు ఏవైతే ఉన్నా అన్నీ ఇక్కడ మన ఇంటి చుట్టూరే తిరుగుతూ ఉంటాయి, ఇంట్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేద్దాం, మనము సింపుల్గా మనకి హామ్ చెయ్యండి కెమికల్ ఫ్రీగా ఉండేవి ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. పుదీనా రసంతో చేయడము, రెగ్యులర్గా ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల, సాంబ్రాణిలో కూడా ఈ మధ్య కెమికల్ వేస్తుంది కాబట్టి సాంబ్రాణి వేయగానే ఎక్కువ ఘాటు సెంటు వాసన వచ్చేసి దగ్గొచ్చేస్తుంది అది. సో ఒరిజినల్ సాంబ్రాణి మీరు తెచ్చుకొని డైలీ ఆ సాంబ్రాణి బొగ్గుల్లో కాస్త, బొగ్గులు ఆవు పిడకలు ఈ రెండు ఆప్షన్స్ మనకి. ఈ రెండిట్లో మీరు సాంబ్రాణి ప్లస్ దాంట్లో ఎండిపోయిన వేపాకులు వేసి ఇంట్లో రోజు సాయంత్రం సాంబ్రాణి వేసుకోవడం, ఇది ఒకటి. ఇది ఇంకంటే మంచి చిట్కా ఒకటి నేను చెప్తాను మీ అందరితోటి. నేను కూడా ఎక్కడో చూసి ట్రై చేసిందే, ఇది నా సొంతంది కాదు. సో నేను చూసి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు షేర్ చేస్తాను. ఏంటంటే మన దగ్గర బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు, ఆ ఆకులు కొంచెం అంటే మనము నార్మల్గా నిలవ ఉండేవి కాకుండా కొంచెం బిర్యానీ లీఫ్లో కూడా మంచి స్మెల్ ఉంటుంది చూడు నీకు, ఆ స్మెల్ ఉండేవి మంచివి తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే అవి ఇట్లా ఇట్లా చిన్న పీసెస్ లాగా చేసేసి అందులో మనకి వేప నూనె దొరుకుతుంది. ఓకే, వేప నూనె కొంచెము, ఒక మామూలుగా మట్టి మూకిడి లాంటిది దొరుకుతాయి కదా చిన్నవి, మనకి ప్రమిదలు కొంచెం పెద్ద సైజు ప్రమిదలు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో ఈ బిర్యానీ ఆకులు అన్నీ వేసేసేయండి. ఒక ఇన్ని ఆకులు రోజు సాయంత్రం మీరు చేయాల్సిన పని అది వేసేసి అందులో ఈ వేప నూనె వేసి పచ్చకర్పూరం బిళ్ళలు, లేకపోతే మనకు కర్పూరమే మామూలు కర్పూరం కూడా ఉంటుంది కదా, ఆ కర్పూరం బాగా పొడిలాగా చేసేసి అందులో వేసి మీరు అది వెలిగించేసేయండి అంతే. చాలా మంచి వాసన వస్తుంది, ఒకటి మంచి అరోమా, మంచి స్మెల్. అది వేసి మీరు ఏ రూమ్లో అయితే ఎక్కువగా దోమలు ఉన్నాయో ఆ రూమ్లో అది పెట్టేసి మీరు వచ్చేయండి, డోర్ క్లోజ్ చేసి కాసేపు. కొంతసేపటికి దోమలు, ఈగలు, ఏవైనా మన ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ పోతాయి అన్నమాట.
ఇది ఒక చాలా సింపుల్ రెమెడీ. ఇది చేసిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనం ఈ మధ్య మెష్ డోర్స్ పెట్టుకోవడం ఒకటి, ఇంట్లో డస్ట్ ఏ మూల పడితే ఆ మూల పేపర్లు, చెత్త చెదారం డస్ట్బిన్లో ఎక్కువ రోజులు, ఏ రోజు డస్ట్బిన్ మనం ప్రతి రూమ్లో కొంతమందికి డస్ట్బిన్స్ ఉంటాయి. బెడ్రూమ్లో డస్ట్బిన్, ఆ డస్ట్బిన్లో ఏమైనా చెత్త ఉంటే ఎవ్రీడే అది తీసేసి డస్ట్బిన్ కూడా డైలీ కడగడం ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఇది చిన్న రెమెడీ కానీ చాలా బాగా పనిచేస్తుంది. వెరీ ఎఫెక్టివ్. ఈ మనం పెట్టుకునే మస్కిటో రెపెలెంట్స్, ఆల్ అవుట్స్ ఇవన్నిటికంటే కూడా ఇది శ్రేష్టము. ఎవరికైనా హెల్త్ ఇష్యూ దానివల్ల ఏంటంటే ఆస్తమా, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అది ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అది అవాయిడ్ చేయండి. ఇదొక్కటి కాక ఇంకేమైనా స్పెషల్ రెమెడీస్ ఉంటాయా ఇది కాకుండా? అంటే అందరూ ఇలా చేయలేకపోవచ్చు, దీనికి కూడా కాస్త ఇబ్బంది అవ్వచ్చు. సో సింపుల్గా ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయా? దీంతో బొద్దింకలు అవి వెళ్ళవేమో కదా? బొద్దింకలు అవి వెళ్ళడానికి ఇంకొక చిన్న రెమెడీ చెప్తాను. ఎలకలు, బొద్దింకలు ఇవన్నీ వెళ్ళడానికి, బల్లులు ఇవన్నీ వెళ్ళడానికి. అబ్బాయి ఇవన్నీ కూడా నిజంగా అంత ఇరిటేటింగ్ గా ఉంటది కదా ఉంటే ఇంట్లో మనకి. అంటే ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే ఇంట్లో అన్నీ ఉంటాయి, బల్లులు, బొద్దింకలు, ఎలకలు ప్రతి ఒక్కరికి ఉంటాయాక వచ్చేస్తే. అంటే మన ఇల్లు ఎలా పెట్టుకుంటున్నామో దాన్ని బేస్ చేసి ఉంటుంది. మనం ఏ మూల ఎక్కువగా ఇప్పుడు ఎలకలు కానీ, ఎలకలు ఎప్పుడు వస్తాయి మనకి, వాళ్ళకి రెగ్యులర్గా ఎక్కడైతే తిండి దొరుకుతూ ఉంటుందో అక్కడికే వస్తూ ఉంటాయి కదా, మన షింకుల దగ్గర అవంతా ఎలకలు వచ్చేస్తుంటాయి. బొద్దింకలు అయితే ఇంకా మనకి ఇప్పుడు చూడు ఇందాక చెప్పినట్టుగా తడి ఎక్కువగా ఉన్నప్పుడు బొద్దింకలు వస్తూ ఉంటాయి. సో అవి ఒకటి, మనం ఎప్పుడైతే ఇల్లు నీట్గా ఉంచుకోమో. అండ్ మనం ఏమంటామంటే చాలాసార్లు బొద్దింకలు వస్తే మన ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది అని అంటారనమాట. బొద్దింకలు ఉంటే మనకేదో బ్యాడ్ లక్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ బొద్దింకలు వస్తే మనకి బొద్దింకల వల్ల రోగాలు వస్తాయి. ఫస్ట్ అవి తినే వస్తువుల మీద వాటి మీద వెళ్ళి వాళ్తూ ఉంటాయి. కాబట్టి అది మనం తెలిసి తెలియక నువ్వు అక్కడ టేబుల్ మీద అట్టిపళ్ళు ఏవో పెడతావు, మార్నింగ్ లేవగానే నీకు అట్టుపండు తెలియాలి అటో లేకపోతే ఒక యాపిల్ పెడతావు అది. బట్ నైట్ టైంలో ఇవన్నీ వాటి మీదకి ఎక్కిపోయి అవన్నీ ఉంటాయి. చాలామంది కడుక్కోకుండా కూడా తినేసే వాళ్ళు ఉంటారు. బట్ ఎంత వాష్ చేసినా అట్లా ఉంటాయి. కాబట్టి అది తిన్న తర్వాత మనకు వచ్చే రోగాలు ఇవంతా దురదృష్టం అనమాట. సో అందుకని ఎంతగా అవాయిడ్ చేయగలిగితే, ఎంతగా మనం కేర్ఫుల్గా ఉండగలిగితే అంత బెటర్ ఒకటి. అండ్ ప్రతి వస్తువు కవర్ చేయడానికి చూడండి. ఈ మధ్య అట్లా నెట్స్ లాంటివి దొరుకుతున్నాయి కదా, అవి కవర్ చేసేసుకోండి. అయితే ఎలకలు, బల్లులు, బొద్దింకలు షింకుల దగ్గర ఉంటే గనక చేయాల్సిన ఒకటే చిన్న రెమెడీ ఏంటంటే, ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో వాటర్ వేయండి కొంచెం. ఓకే, మీ ఇంట్లో స్ప్రే బాటిల్స్ ఉంటాయి, మన కాలిన్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అందులో పచ్చకర్పూరం ఉంటుంది. ఆ పచ్చకర్పూరము, సాల్ట్ ఒకటి. మనం సాల్ట్ రెగ్యులర్గా నెగిటివ్ ఎనర్జీ పోవడానికి వాటికి వాడుతూ ఉంటాం కదా, సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి పచ్చకర్పూరము, వైట్ వెనిగర్, మన ఇంట్లో ఏదైనా లైక్ డెటాల్ అట్లాంటిది ఏదైనా ఉంటే అది కూడా కొన్ని డ్రాప్స్ అవి వేసేసి బాగా ఇది ఒక మిశ్రమం లాగా తయారు చేసుకోండి, ఒక లిక్విడ్ని ఇవన్నీ కలిపేసి. ఓకే, మీ క్వాంటిటీ అంటారా, ఒక 50 ml స్ప్రే బాటిల్లో మీరు ఒక ఫుల్ స్పూన్ ఉప్పు వేయండి, 4 స్పూన్ల వైట్ వెనిగర్ వేయండి, కొంచెం పచ్చకర్పూరం బాగా నలిపేసి, పచ్చకర్పూరము కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ డెటాల్ వేస్తే ఇదంతా కలిసిపోయిన తర్వాత ఒక మిక్స్డ్ స్మెల్ వస్తూ ఉంటుంది, మందు లాంటి వాసన లాగా. ఇప్పుడు ఇదేం చేస్తారంటే, దీన్ని మీరు మన దగ్గర స్పాంజ్ ముక్కలు కానీ ఉంటాయి కదా, స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్లో ముంచి కానీ లేదా దూదిలో ముంచి మీకు ఎక్కడెక్కడైతే ఎలకలు, బల్లులు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్లేసెస్లో ఇది పెట్టేయాలన్నమాట. మూలల్లో ఆ స్పాంజ్ పెట్టేయాలి. ఆ స్పాంజ్ కానీ ఇంత స్పాంజ్లో ఈ లిక్విడ్ వేసేయండి. లేదు దూదిలో ముంచేసి ఈ లిక్విడ్ని పెట్టేస్తే కొంచెం చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది అనమాట. అంటే మనకేమి అనిపించదు, బట్ ఏవైతే ఎలకలకి వాటికి అనిపిస్తుంది. అవి పెట్టేస్తే మెల్లిగా ఆ వాసనకి అవి రాకుండా ఉంటాయి ఇంట్లో. ఇది ఒక చిన్న హోమ్ రెమెడీ. నేను వేరే దగ్గర చూసి నేను ట్రై చేసింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. పనిచేస్తాయి. కొన్ని రెమెడీస్ మనకి ఎక్కడో చూసేస్తూ ఉంటాము, చూసిన తర్వాత అవి వర్క్ చేసాయంటే అందరికీ షేర్ చేసుకోవచ్చు. అంతే డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఏదైనా మీరు యూస్ చేసిన తర్వాతే చెప్తారు కాబట్టి సో నో డౌట్ అందులో మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ చాలా అవసరం, అందులోనే సీజన్కి తగ్గట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, మన ఇంట్లో ఉన్నటువంటి బొద్దింకలు, దోమలు, బల్లులు, అసలు వీటన్నిటికీ మరి చెక్ పెట్టాలంటే మనకి హోమ్ రెమెడీస్ అవసరం. ప్రతిదానికి బయట నుంచి తీసుకొచ్చే కెమికల్సే కాదు, నార్మల్ హోమ్ రెమెడీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో డెఫినెట్గా వనజక్క చెప్పినట్టుగా ఇలాంటివన్నీ యూజ్ చేయండి.
మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి, మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.